సో 10 ఏళ్లలో 10 సార్లు కూడా పార్లమెంట్లో మాట్లాడని ప్రభాకర్ రెడ్డికి 2 సార్లు ఓటేసినందుకు మెదక్ జిల్లా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అండ్ యూ కంపేర్ 10 సంవత్సరాలు ఆయన ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన మెదక్ ఎంపీగా, రఘునందన్ రావుని 3 సంవత్సరాలు దుబ్బాక ఎమ్మెల్యేగా చూస్తే ఈ అసెంబ్లీ ఎన్ని రోజులు నడిచింది, ఆడ పార్లమెంట్ ఎన్ని రోజులు నడిచింది అనే కంపారిజన్ తీసుకుంటే ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ రఘునందన్ రావు ఇస్ 100% కరెక్ట్. ప్రభాకర్ రెడ్డి అనేది ఏ రోజు ఏ సమస్య గురించి కూడా స్పందించలేదు. ఒక్క సమస్య గురించి సిద్దిపేటలో మాట్లాడిండు, మాకు బాగా కష్టమవుతుంది, అన్నీ ఉన్నాయి, మాకు ఒక పబ్ వస్తే బాగుంటుందనే ఒక్క సమస్య గురించి తప్ప ఆయన ప్రజల కష్టాల గురించి ఏ రోజు కూడా పార్టిసిపేట్ కాలేదు, ఏ సమస్య గురించి కూడా మాట్లాడలేదు. దురదృష్టం అట్లాంటి వాళ్ళు పోయినటువంటి పార్లమెంట్ లోపల ఇప్పుడు ప్రజలు తీసుకొస్తున్నటువంటి సమస్యలు నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, గ్రామీణ సడక్ యోజన కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద విస్తరిస్తున్న రోడ్లు కానీ ఇప్పుడు చాలా గత 5 సంవత్సరాల నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఆఖరికి సిద్దిపేటకు రైలు ఇస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రైల్వే ప్లాట్ఫామ్ ఓపెనింగ్కి వచ్చి అక్కడ ప్రధానమంత్రి గారి బొమ్మను కూడా దన్నినటువంటి విధానం సిద్దిపేట ప్రజలు చూస్తూ ఉన్నారు. సో డెవలప్మెంట్ షుడ్ బి అన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఒక ముఖం బాగుండి మిగతా శరీరాన్ని అంతా వదిలేసినట్టు చేయడం అనేది సరైనది కాదనేది మా భావన. మెదక్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో సిద్దిపేట ముందంజలో ఉంది అనేది వాస్తవం. అట్ ద సేమ్ టైం మిగతా వాటిని నిర్లక్ష్యం చేసిరు అనేది కూడా వాస్తవం. ఈ అభివృద్ధి పేరిట జరిగిన కొంత ప్రకృతి విధ్వంసాన్ని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా దీన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ కూడా పోటీ చేస్తున్నాడు. ఇటీవల చూస్తే కూడా రఘునందన్ రావే కావచ్చు, కాంగ్రెస్ వ్యక్తులే కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్పింది అంటున్నారు. మీరు దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా 3 సంవత్సరాల కింద గెలిచారు. నిజంగా దుబ్బాక నియోజకవర్గం తెచ్చిన నిధులేంటి, అసలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఆ డెవలప్మెంట్ ఏంటి? ఉడికిందా లేదంటే 2 మెతుకులు పడితే తెలుస్తుంది. 100 కోట్లు పెట్టి ఇప్పుడు ఏదో స్కూళ్ళు కడతా లేకపోతే దవాఖానాలు కడతా అని చెప్తున్న వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలా రాలేదు, కొత్తగా రాజకీయాలకు రాలేదు. ఆయన రూపాయి ఖర్చు లేకుండా 2021లో మీరు ఎమ్మెల్సీ అయినారు. 2021 నుంచి నవ్ ఇయర్ ఇన్ 2024. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24లో ఫస్ట్ క్వార్టర్ కూడా అయిపోయింది. వీళ్ళలో 30 ఏళ్ళ నీ కలెక్టర్గిరిలో ఏం చేసినావు? సిద్దిపేటకి 10 ఏళ్ళు కలెక్టర్గా చేసినా సిద్దిపేటకు అని చెప్పినావు. 4 ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా చేసినావు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎలక్షన్ డ్యూటీకి తప్ప పర్సనల్ డ్యూటీలకు వాడుకోవద్దనేటువంటి కనీసమైనటువంటి అవగాహన మర్చిపోయి 160 మంది పొట్టగొట్టి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏడ కూర్చొని నొక్కుతున్నావు నొక్కులు. అదే రెడ్డి ఫంక్షన్ హాల్కి వచ్చి అదే 106 కుటుంబాలను పిలిచి వాళ్ళతోటి నువ్వు ఉగాది పచ్చడి తాగితే నువ్వు మంచోనివి. జర నిన్న నా దినచర్య చూడు. ఉగాది పొద్దుగాల 5 గంటలకు వెళ్ళిన ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటికి పోలే. నిన్న పొద్దున 5:30కి వెళ్ళిన నేను ఉగాది నాడు పొద్దున, ఇప్పటిదాకా ఇంటికి పోలే. ఆయన వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రఘునందన్ పొట్టల మీద కొట్టిండని. పొట్ట మీద కొట్టే ఉద్దేశం నీది, పొట్ట మీద కొట్టే లక్షణం నీది. పొట్టలు కొట్టి రైతులకి మీ భూములకి వెళ్ళి రింగ్ రోడ్ పోతుందని రింగ్ రోడ్ గుంజుకున్నావు నువ్వు. రఘునందన్ ఏం చేసిండంటే రఘునందన్కి ఎన్ని నిధులు రాకపోయినా, కొబ్బరికాయలు కొట్టనీయకపోయినా మీ హరీష్ రావు నీ గురువు అని చెప్పుకుంటున్నావు కదా, నీ దైవం అని చెప్పుకుంటున్నావు కదా. ఆయన నా వెనకాల రోజు తిరుగుతా కూడా రఘునందన్ రావు ఫ్రీగా 350 మంది కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పించిండు, 200 మంది విద్యార్థులకు టెట్ ఇప్పించిండు, సుమారు 10,000 మందికి డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించిండు, ₹1 వాళ్ళు తీసుకోకుండా. నువ్వేం చేసినావో చెప్పు వెంకట్రామరెడ్డి. ఉన్న 7 పార్లమెంట్ అంటే మెదక్ కింద ఉన్న 7 పార్లమెంట్లో కూడా 6 కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి. 6 బీఆర్ఎస్ పార్టీలో మీ పోటీ ఏ విధంగా ఉండబోతుంది? నిజంగానే ఎక్కడ వాళ్ళ సహకారం అంటే వాళ్ళకంతా అధికారం ఉన్నాయి, 10 ఏళ్ళు పనిచేసింది ఉన్నది, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు నిజంగానే మీ బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా సపోర్ట్ ఉంది, ఏ విధంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? 20 ఏళ్ళ నుంచి మంత్రిగా ఉన్నాడు, 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సిద్దిపేటలో డిపాజిట్ ఆయన కొబ్బరికాయలు పట్టుకొని కొట్టుకుంటా పోతున్నాడు 3 నెలల నుంచి. ఏది మరి నీ కార్యకర్తలు, ఏరే నీ కౌన్సిలర్లు? ఎట్లా కొడతావు మా ఎమ్మెల్యే రాకుండా అని ఒకటి అడ్డం వస్తలేడు అంటే నీ మీద ఏమనుకన్నా ప్రేమ ఉందా? నీ మీద ఉన్నది భయం. నీకు అధికారం ఉంది, పైసలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారని ఇంతకాలం నడిపించినావు. నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నావు. నువ్వేం చేసినా చెల్లదని చెప్పేందుకు కాలం వచ్చింది. మొన్ననే 2 రోజుల కింద చెప్పిండు, జిల్లా కలెక్టర్ చెప్పిండు, హరీష్ రావు అంటే ఏం చెప్పినా చెల్లదు, ఎవరేం చెప్పినా చెల్లదు, మేము అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేస్తామని చెప్పినారు. నిజంగా హరీష్ రావు అంటే ఆయనకి మీద ఈ నియోజకవర్గ ప్రజలకి లేదా సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజలకి ఒకవేళ ప్రేమ ఉండి ఉంటే ఎమ్మెల్యే రాకుండా కొబ్బరికాయలు కొడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఎందుకు ఒక్క కౌన్సిలర్ అడ్డుకుంటలేడన్నా? వాస్తవాలు చూసినట్లయితే ఇక మెదక్ జిల్లాలో ఈ పోటీ ఉంది. ఉద్యమాల గడ్డ, ఉద్యమాల కిలా, కేసీఆర్ ఇలాకాలో కూడా బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పి రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ.